ఈరోజు ప్రత్యేకంగా సహచరులు చెప్పిండ్రు పన్నం ప్రభాకర్ గారు. అసలు విగ్రహ రూపకల్పన ప్రభుత్వ పరంగా ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత రూపకల్పన జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు, వైఫల్యాలు, విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం. మీరు చెప్పే ప్రతి మాటకి 10 మాటలు చెప్తాం, వెనుకకు పోయేది లేదు. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విగ్రహ రూపకల్పనపై మన కల్చర్కు సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి ప్రతిబింబించే ఒక అంశాన్ని, తెలంగాణ యావత్ జాతికి సంబంధించిన అంశం, చరిత్రలో నిలిచిపోయే ఈ అంశంపై వారు కూడా ప్రస్తావన చేయాలి. వారి ఆలోచనలు కూడా ఈ సభా రికార్డులో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి అనే ఉద్దేశంతోనే మీరు పెద్ద హృదయంతో ఈరోజు అవకాశం ఇచ్చారు, కాదంటలేదు. మీరు చెప్పే ప్రతి అంశంపై తప్పకుండా మేము ఈరోజు అభయం ఇస్తా ఉన్నాం. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబుదారితనంగా మేము అధికార పక్షంలో ఉన్నాం. సభా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వారు వేసే ప్రశ్నకు కానీ, షార్ట్ నోటీస్ ద్వారా కానీ, షార్ట్ డిస్కషన్ ద్వారా కానీ, ఇతర రూపంలో వస్తే మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మేము ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓపికతో ఉండండి అని కోరుతా ఉన్నాం.